భరత్ మాతా की జై. జై యాదవ్, జై శ్రీరామ్. యాదవ సోదరులకు ముఖ్యంగా తిరగబడే రోజు అతి త్వరలోనే ఉందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఈ తెలుగు రాష్ట్రాలకు కానీ హెచ్చరిస్తున్నాను. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ముఖ్యంగా మన యాదవ బిడ్డలు ఎక్కడున్నా ప్రతి ఒక్కరూ తిరగబడాల్సిన అవసరం రానే వచ్చింది. ఎందుకు మాట్లాడుతున్నానంటే, నల్గొండ జిల్లాలో తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో నాగలక్ష్మమ్మ అనే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో జరుగుతున్న వేళ ఆమె నామినేషన్ వేసిందని చెప్పేసి, సర్పంచ్కి నామినేషన్ వేసిందని చెప్పేసి వాళ్ళ భర్తని యాదవ్ని చాలా హింసించడం జరిగింది. యాదవ్ని కొడుగా మీరు నామినేషన్ వేస్తారా అని చెప్పేసి ఆ స్థానిక మంత్రి అయిన కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, కొమ్మటిరెడ్డి గోపాల్ రెడ్డి కానీ వాళ్ళ అనుచరులు అతన్ని తీసుకెళ్ళి కొట్టడము, హింసించడము, అతని చేత ఉచ్చ తాపిచ్చి మరీ చాలా ఘోరాతి ఘోరంగా కొట్టడం అయితే జరిగింది. దీనికి చాలా పశ్చాత్తాపడుతున్నాను. ఇలాంటివి మరి ఎక్కడ జరగకుండా ఉండాలంటే మన యాదవ బిడ్డలు, మన యాదవ సంఘాలు ఎక్కడ ఉన్నా తిరుగుబాటు చేసి బంధుకు పిలుపునియాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి. ఎవరు వేస్తే ఆయన గెలిచిండు, ఎవరు వేస్తే మంత్రి అయ్యిండు, ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా కోరుతున్నా. దయచేసి యాదవ్ బిడ్డలు, బీసీ బిడ్డలు అని చెప్పేసి అంటే అంత చులకన. యాదవులే కాదు, మన బీసీ బిడ్డలు ఎక్కడ ఉన్నా ఈ విషయం పైన తిరుగుబాటు పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎవరండి వాళ్ళేనా? వాళ్ళొక్కరేనా ఈ రాజ్యాన్ని ఏలేటోళ్ళు? రెడ్డులు వాళ్ళేనా? మనలాంటి బీసీ వాళ్ళు రాజకీయాలను రాకూడదా? ఆల్ ఓవర్ అండి వాళ్ళు నిర్ణయించడానికి. వాళ్ళెవరు? ఈ విషయం పైన చాలా చూపిస్తున్నా చూడండి. పైన మీకు అతన్ని ఏ విధంగా హింసించి ఎంత కొట్టి ఎంత అడ్జేసారు అనేది మీకు కనిపిస్తూనే ఉంది. యాదవ్ బిడ్డలారా, ఎక్కడ ఉన్నా తిరుగుబాటు మొదలైంది. జై యాదవ్, జై భారత్, జై శ్రీరామ్.